పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవీ 68 ఛానల్. సో అమ్మ వచ్చిన తర్వాత ఫ్యూ డేస్కి నేను మదర్స్ డే సెలబ్రేట్ చేశాను. సో దానికి ఇలా ప్రిపరేషన్స్ అన్నిటికీ వచ్చాను. కేక్ ముందే ఆర్డర్ చేశాను. నేను అమ్మనే వచ్చాం రిసీవ్ చేసుకోవడానికి. సర్ప్రైజ్ ఇవ్వడానికైతే కుదరదు, ఎందుకంటే అమ్మ నా దగ్గరే ఉంది కాబట్టి నేను ఏదే కానీ దాపెట్టేసి తీసుకునేకైతే కుదరదు. సో ఇప్పుడు రిసీవ్ చేసుకునేటప్పుడు మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్ నేను రాపిస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే అమ్మా, అండ్ ఐ లవ్ యూ సో మచ్. మనం ఏది చేసినా సరే అది గ్రాండ్గానే ఉండాలి, అంటే అందరికంటే బాగా చేయాలి, ఇలాంటి పాలసీస్ ఉండకుండా అమ్మ నా దగ్గర ఉంది కాబట్టి అమ్మని అయినంత వరకు, నాకు అయినంత వరకు నేను హ్యాపీగా పెట్టాలని చూస్తున్నాను. అండ్ అదే నాకు కావాలి, అమ్మ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అండ్ మదర్స్ డే సెలబ్రేట్ చేయమని అమ్మ ఎప్పుడూ అడగదు అండ్ ఎవ్వరూ అడగరు. ఇది మన ఇంట్రెస్ట్, మన హ్యాపీనెస్. సో వీలైనంత వరకు హ్యాపీగా ఇలా సెలబ్రేట్ చేసుకొని ఒక డేని మెమొరబుల్గా చేసుకోవడం అంతే. అంటే ఆ రోజు మదర్స్ డే కాబట్టి మనం ఆ రోజే కేక్ కటింగ్ చేపించడం, ఆ రోజు ఒక్కటే బాగుండడం అలా కుదరదు కదా. సో మనకి ఆల్వేస్ అమ్మ ఈజ్ వెరీ స్పెషల్ టు ఎవ్రీ వన్ ఆబ్వియస్లీ. ఇది ఒక రకమైన అంటే హ్యాపీనెస్, ఎలా అంటే మెమొరబుల్గా మనకి మిగిలిపోతుంది. వన్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఈ ఇయర్లో ఇలా హ్యాపీగా ఉన్నాం అన్న మెమొరీ మనకు మిగిలిపోతుంది. ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు ఇలాంటి మెమొరీస్ని. సో ఇది నేను అనుకుంటున్న థాట్ అంతే. నేను ప్రతిదాన్ని స్పెషల్గా ఫీల్ అవ్వడానికి చూస్తాను, స్పెషల్గా ఫీల్ చేయడానికి చూస్తాను అమ్మకి కానీ. అండ్ ఫాదర్స్ డే వస్తే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఏదే కానీ లైట్ తీసుకోకూడదు. ఏముంది మహా అంటే మనం ఆ డేలో కొద్దిగా రెడీ అవుతాం, కేక్ కటింగ్ అంటే కేక్ కటింగ్ చేసుకుంటాం, లేదంటే ఫొటోస్ అండ్ ఆల్ తీసుకుంటాం, అది చాలు మనకి. మరి మనం ఏదో కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కొని ఇలా చేయాలి అలా చేయాలి అలాంటివైతే నా పాలసీలో అవి లేవు. నేను జస్ట్ మెమొరబుల్గా గుర్తుండిపోయేలా చూస్తాను, అదే నాకు కావాల్సింది కూడా. మన డైలీ రొటీన్ లైఫ్లో అయితే మనం ఆల్వేస్ బిజీగానే ఉంటాము. సో ఎప్పుడో ఒకసారి ఇలాంటి డేస్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కేక్ని అయితే తీసుకున్నాము, ఇంకా ఇంటికి వచ్చేసాం. కేక్ కటింగ్ చేసుకొని అలా ఒక రౌండ్ బయటికి వెళ్దామని అనుకున్నాము. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం.
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవ Bruno, ora, ora, ora. ఇంట్లో కేక్ కటింగ్ చేసుకొని అందరం తినేసి ఇప్పుడు దగ్గరలో ఉన్న వెగా సిటీ మాల్కి వచ్చేసాం. ఒక రౌండ్ జస్ట్ అలా రౌండ్ వేసేసి ఏమన్నా స్నాక్స్ లాగా తినేసి వెళ్దాం అనుకున్నాం. సో అమ్మ ఇక్కడికి ఫస్ట్ టైం రావడం, అంటే ఈ మాల్కి ఫస్ట్ టైం వస్తుంది, ఎప్పుడు పిలుచుకురాలేదు. సో అమ్మకి చూపించినట్టు ఉంటుంది, అలా తిరిగినట్టు ఉంటుంది అని ఇలా వచ్చాం. మొత్తానికి డే అయితే చాలా బాగుంది, మేమైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసాం.
ఒక రౌండ్ అంతా తిరిగేసి వచ్చాం మాల్. ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లో ఇప్పుడు కూర్చున్నాము. కొద్దిసేపు అలా మాట్లాడుకొని వెళ్దాము అని. సో, ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాం. మాల్ క్లోజింగ్ టైం అయిపోయింది. అంటే మేము రావడమే లేట్‌గా వచ్చాము. సో, కొద్దిసేపు ఉండి ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. సో, ఇలా నేను అమ్మ వచ్చినందుకు మదర్స్ డే సెలబ్రేట్ చేశాను. అండ్ అమ్మ ఈజ్ హ్యాపీ అండ్ ఐ యామ్ ఆల్సో హ్యాపీ. అండ్ పవన్స్ ఆయుష్ ఈజ్ ఆల్సో హ్యాపీ. సో, ఇలా హ్యాపీ డేని మేము క్రియేట్ చేసుకున్నాం. If you like the video, please do like, share and subscribe to Power Navi 68 channel. Until my next video, keep watching. See you all. Take care. దేవి వరమున